హాయ్, ప్రతి వీక్ లాగే ఈ వీక్ కూడా నైనిని తీసుకొని మార్కెట్ అంటే కిందే మాకు వెజిటేబుల్స్ పెడతారనమాట. సో అక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు నేను నైనిని ఇట్లా తీసుకొస్తా అంటే వెజిటేబుల్ నేమ్స్ తెలుస్తాయి. అంటే అవి తినడం వల్ల, అంటే క్యారెట్ తినడం వల్ల ఏమవుతుంది అని అడిగితే మనం చెప్పొచ్చు అనమాట. కళ్ళు బాగా కనిపిస్తాయి, నా అలాగా స్పెక్స్ పెట్టుకొని అవసరం లేదు, ఇట్లా చెప్తా అనమాట. ప్రతిదీ ఎత్తుకొని వచ్చి అడుగుతుంది అనమాట. అట్లా కొన్ని నాకు తెలియనివి గూగుల్ చూస్తాను, లేకపోతే ఏదో అట్లా సర్ది చెప్పేస్తాను. తెలిసిన ఆంటీ అడుగుతుంది, ఎప్పుడు చూసినా ఇట్లా నవ్వు మొహంతోనే కనిపిస్తావని. దానికి రీజన్ మాత్రం మా హస్బెండే. నేను ఇంత బాగా మేనేజ్ చేసుకుంటాను ఇంటిని, పాపని, ఆఫీస్ వర్క్ అంటే హస్బెండ్ వల్లే అనమాట. తను లేకుండా అసలు ఏది పాసిబుల్ అవ్వదు, అంత బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో ప్రతి వైఫ్కి హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి. వచ్చాక ఇద్దరం కొద్దిసేపు యాక్టివిటీస్ చేయడం ఇద్దరికి చాలా ఇష్టం అనమాట. ఇదేంటంటే ఆన్లైన్లో తీసుకున్నాము, మనం షఫిల్స్ చేసి ఇవ్వాలి కలర్స్, వాటిని అదే ప్లేస్లోకి, అదే రోల్లోకి తీసుకొని వస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళకి బాండింగ్ పెరుగుతుంది, అంటే ఆ క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది. అంటే పిల్లలకి మనీ ఇవ్వడమే కాదు, వాళ్ళతో టైమ్ చాలా స్పెండ్ చేసేది అదే ముఖ్యం అనమాట. మనీ ఉంది, మనం కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే ఎర్న్ చేసుకుంటారు. మనం ఎలా పెరిగాము అనేది ఖచ్చితంగా మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అనే దాని మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ విషయంలో మేము ఎలా పెరిగామంటే మా నాన్న అమ్మ చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళు. మాకు బాండింగ్ అనేది ఇప్పటికి 28-29 సంవత్సరాలు అవుతున్నా మాకు ఎక్కడా తగ్గలేదు. దానికి ఇది మనీ వల్ల వచ్చిందో దేని వల్ల వచ్చిందో కాదు, ఆ ప్రేమ, ఎక్కువ టైం స్పెండ్ చేసేది, అది ఇనీషియల్ స్టేజ్ నుంచి ఏదున్నా షేర్ చేసుకోవడము, మాకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడమే. మనీ కంటే ఇంపార్టెంట్ థింగ్స్ చాలా ఉంటాయన్నమాట. ఇవి నేను అమ్మ నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నాము, అక్క కానీ, నేను కానీ, మా చెల్లి కానీ. మాకు ప్రతిదీ మా అమ్మా నాన్నలకు చెప్పగలిగే స్వేచ్ఛ ఉందన్నమాట. నేను ఇప్పుడు నైనికి అదే ఇవ్వాలనుకుంటాను. ఏది తను అంటే ఏది భయపడకూడదు, మా దగ్గర ఏదైనా తను చెప్పగలగాలి. ఇవన్నీ మేము అమ్మా నాన్న నుంచే నేర్చుకున్నాము. అంటే మేము ఎలా పెరిగామో వాళ్ళు ఎలా పెంచారు అనేది. అందుకే ముందు చెప్పా కదా, మనం ఎలా పెరిగాము అనేది ఖచ్చితంగా మనం ఎలా పెంచుతున్నాము అనే దాని మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది అనేసి. సో ఎందుకో చెప్పాలనిపించింది. అమ్మకి ఐ సర్జరీ అయిందని చెప్పా కదా. సో 2 వీక్స్ అమ్మ నా దగ్గరే ఉంటారు. నాన్న ఊరికి వెళ్ళిపోతున్నారనమాట. వాళ్ళకి పొలం పనులు అవి ఎక్కువ ఉంటాయి కదా, అక్కడైతే డ్రాప్స్ అవి అమ్మకు వేయడం కష్టం అనమాట. అందుకని నా దగ్గరే ఉంటారమ్మ. నాకే కాదు, ప్రతి డాటర్కి నాన్న అంటే ఒక అంటే ప్రేమకు మించి ఏదైనా ఉంటే అది ఉంటుంది. బట్ అది ఎందుకు అలా అనేది తెలియదు అనమాట. అంటే అమ్మ అంటే ఎంత ఇష్టం ఉంటుందో నాన్న అంతే అనుకోండి. బట్ నానంటే ఒక తెలియని ఒక ఎమోషన్ ఏంటో తెలియదు.